ఈ సొరకాయ మిరియాల పొడి వేసి ఉల్లిపాయ కరివేపాకు టమాటా కొత్తిమీర సొరకాయ కర్రీ. ఈరోజు మన ఇంట్లో సొరకాయ కర్రీ ఎలా చేస్తామో దీని తయారయ్యే విధానం చూద్దాం. ఇందులో నూనె వేద్దాం. దీంట్లో చూడండి 3 గంటలు నూనె వేసాను. ఆవాలు వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేద్దాం. ఫ్రై అవ్వాలి, కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. కొంచెం ఉప్పు వేద్దాం, కొంచెం బాగా ఇదవుతుంది. ఇలా ఎర్రగా రావాలి. ఉల్లిపాయ అల్లం పేస్ట్ వేయాలి. ఇప్పుడు టమాటాలు వేయాలి. కొంచెం పసుపు వేయాలి. కొంచెం ధనియాల పొడి వేయాలి. కొంచెం కారం వేయాలి. ఇప్పుడు సొరకాయ వేసేయాలి. కొత్తిమీర కూడా వేసేస్తున్నప్పుడే. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుందాం. ఇందాక కొంచెం వేసాను ఉల్లిపాయలు. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇది కర్రీ అవ్వాలి అంటే కుక్కర్లో పెట్టేస్తాను. ఇప్పుడు నేను దాన్ని కుక్కర్లో పెడితే తొందరగా అవుతుందండి. మిరియాల పొడి వేసుకోవాలి. జలుబు రాకుండా ఉంటుందని మిరియాల పొడి వేసుకుంటాం. కొంచెం గరం మసాలా వేసుకున్నాం. అన్నీ కొంచెం వేసి నీళ్ళు వేసి కరెక్ట్గా స్ట్రక్ చేసుకొని ఉడకబెట్టాలి. విజిల్. కర్రీ అండి, సొరకాయ కర్రీ టమాటా వేసి చాలా బాగుంటాయి. సూపర్గా ఉంటుందండి సొరకాయ కర్రీ. చూసారా, ఇలా సొరకాయ చేసుకున్నాండి. కొంచెమే సగం వేసి బాగుంటుంది కర్రీ. సొరకాయ కర్రీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి ప్లీజ్. ఎంకరేజ్